మన గ్యాంగ్ లో చిల్లరగాడు అని చెప్పి ఎవరినైతే మనం అనుకుంటామో వాడే ఒక మంచి పిల్లని లవ్ చేసి పైసలు ఉన్న వాళ్ళ పిల్లని లవ్ చేసి మంచి వాళ్ళ మామతోని కారు కొనిచ్చుకుంటాడు అనమాట. సేమ్ అట్నే మా దోస్తాడు ఇట్లా కారు కొనిచ్చుకుండు, అంతా బాగానే ఉంది. కానీ కార్ని మాత్రం డైలీ వాడట్లేదు. కార్ని వాడకుండా ఇంటి దగ్గర ఖాళీగా పెట్టేస్తుండు, అవసరం ఉన్నప్పుడు తీస్తుండు, మిగతా టైంలో ఖాళీగా పెట్టేస్తుండు. ఇక అలా మాముండి నీకోసం కారు కొనిస్తే నువ్వేంద్రా వాడట్లేవు అని చెప్పి అలా మామ వచ్చేసుకుండు. ఇక వీనికి ఏం చేయాలో అర్థం కాక నాకు కారు వద్దు మామ, కారు అమ్మేద్దాం అనుకుంటున్నా అని చెప్పి అలా మామతో అన్నాడు. ఇక అలా మామ డైరెక్ట్ గా ఏమన్నాడు అంటే, నా కూతుర్ని నీకు ఇచ్చింది నువ్వేదో చూసుకుంటావని కాదు, కార్లో నా కూతుర్ని రాణిలాగా తిప్పుతావని చెప్పి నీకు కారు ఇప్పించిన అని చెప్పి అలా మామ ముఖం మీద అనేసిండు. మరి ఇప్పుడు మా దోస్తాడు ఏంది, కారు అమ్మలేడు, కార్ని కూడా వాడలేడు. ఇలాంటి పరిస్థితిలో మా దోస్తాడు ఉన్నాడు. మరి మా దోస్తానికి నేను ఏం ప్లాన్ ఇచ్చిన అంటే, అరే సప్పుడాక కార్ని అమ్మాలంటే ఇట్లా నీకు సీన్ లేదు, కార్ ఖాళీగా ఉంచకుండా కార్తో నువ్వు ఎన్నో డబ్బులు సంపాదించుకోవచ్చు, ఈ ప్లాన్ ని నువ్వు కనుక ఫాలో అయితే అని చెప్పిన. అదేం ప్లాన్ అంటే, రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్. ఏదైతే మన కార్ ఉందో మన కార్ ని ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్ గా కస్టమర్ కి రెంట్ కి ఇచ్చుకోవచ్చు, సెల్ఫ్ డ్రైవ్ ఇచ్చుకోవచ్చు. దీని వల్ల మనకేంది ప్రాఫిట్ అంటే, మన కార్ నుంచి మనకి డబ్బులు వస్తాయి. మన కార్ ఈఎంఐ ఉన్న ఈఎంఐ అంటే అలా మామ ఆల్రెడీ మంచిగా ఉన్నోళ్ళే కాబట్టి ఈఎంఐ గా డైరెక్ట్ కాస్ట్ తోనే ఉన్నారు. ఇట్లనే ఎవరైనా కూడా ఈఎంఐ తో ప్రాబ్లం అయితే ఇది యూజ్ చేసుకొని వాళ్ళు కార్ తో డబ్బులు సంపాదించుకోవచ్చు. అండ్ ఎవరికైతే కార్ ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంది, ఖరాబ్ అవుతుంది అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారో వాళ్ళు ఈ ఆప్షన్ లో పెట్టి వాళ్ళు కార్ ఖరాబ్ కాకుండా చూసుకోవచ్చు. అండ్ లాంగ్ డ్రైవ్ కార్స్ లో ఏంటంటే, మీ కార్ ఫోటోస్ తీసి మీ కార్ ని ఆన్లైన్ లో పెడతారు కాబట్టి కస్టమర్స్ మీ కార్ ఫోటోస్ ని చూసి మీ కార్ ని బుక్ చేసుకుంటారు. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అండ్ డైరెక్ట్ గా మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ కార్ ని తీసుకొని వెళ్తారు. మళ్ళీ రిటర్న్ టైం ఏదైతే ఉందో మీ కార్ ఇంటి దగ్గర తీసుకొచ్చి మరి ఇస్తారు. సో కాబట్టి మీ కార్ ని కూడా మీరు ఆన్లైన్ లో పెట్టి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే, రెంట్ యువర్ కార్ ఫ్రమ్ యువర్ హోమ్ అని చెప్పి మీ ఇంటి దగ్గర నుంచి కార్ ని రెంట్కి ఇచ్చుకోవాలనుకుంటే ఇప్పుడే లేట్ చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. ఒకవేళ మీరు ఇంటి దగ్గర ఉండరు, కార్ ఇంటి దగ్గర ఉంటుంది, మరి అలాంటప్పుడు మీరు ఎలా రెంట్కి ఇచ్చుకోవాలని చెప్పి కూడా డౌట్ ఉంటది. అది ఎలా అంటే, మీ కార్ ని మా దగ్గర గ్రౌండ్స్ ఉంటాయి అన్నమాట, బ్రాంచెస్ ఉంటాయి, అక్కడ మీ కార్ ని పెడితే మా వాళ్ళే మీ కార్ ని రెంట్ కూడా ఇస్తారు. ఈ ఆప్షన్ కూడా ఉంది. కాబట్టి లేట్ చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి, ఎంక్వైరీ చేయండి, నచ్చితే మీ కార్ ని పెట్టేసేయండి.